కాకినాడ జీపీటీ వద్ద గల శ్రీ అలివేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయం వద్ద స్వామివారి సామూహిక హనుమత్ వ్రతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పారాయణ బృందం సభ్యులు పద్మరాణి సారథ్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటదుర్గ చేనేత వస్త్రాలయం అధినేత వింజమూరి వెంకట సుబ్బారావు సతీమణి రాధమాధవ సౌజన్యంతో ఆలయం వద్ద సామూహిక హనుమత్ వ్రతాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సామూహిక హనుమత్ వ్రతాలతో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజలో పాల్గొన్న భక్తులకు దాతలు భక్తుల సహకారంతో ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకటేశ్వరరావు, ముమ్మిడి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పొన్నగంటి సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. సంకల్పం చేశాం. వాళ్ళు నిర్విఘ్నంగా చాలా బాగా జరిగింది. భక్తులు అనుకున్న ఎక్కువ మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. మన పారాయణ చేసేవిడ రాణిగారు వీడి సంకల్పం ముందుగా చేశారు. ఆ పారాయణ పొద్దున్న 6 గంటలకు ప్రారంభించారు. ఇప్పుడు మనకు పూర్తయింది. ఇప్పుడు సామూహికంగా పూజ చేస్తున్నాం స్వామి భక్తులందరి చేత. మరి భక్తులంతా ఈరోజు వచ్చి అతి భక్తి శ్రద్ధలతో మరి పూజా కార్యక్రమం చేశారు. అలాగే ఈ భక్తులకి మరి వెంకటదుర్గ చేనేత వస్త్రాలయం వారు, మరి ఇంజమూరి వెంకట సుబ్బారావు గారు సత్యమణి వారు, మరి అలాగే రాణి గారు, మిగతా భక్తులంతా కూడా మరి అత్యధిక సంఖ్యలో హాజరయ్యి వారికి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా కూడా మనం మరి స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మరి హనుమాన్ జయంతి సందర్భంగా కూడా మరి అనేక మంది భక్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. వాళ్ళ పూజా కార్యక్రమాల్లో మరి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిమలు కూడా 200 ప్రతిమలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ వారి యొక్క ఆలయంలో చేశారు. అటువంటి వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని ఈ భక్తుల సహకారం అందరూ కూడా ఈరోజు తీర్థప్రసాదాలు కూడా మరి భక్తుల సహకారంతో అందజేయడం జరిగింది. ముఖ్యంగా మరి రాణి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినందుకు వారికి మరి ఆలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అలాగే మేడం గారికి మిగతా వచ్చిన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెందుతూ దేవుని యొక్క అనుగ్రహం వారికి తప్పకుండా కలగానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీ ఆంజనేయ.